Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైఎస్ జగన్ నోట మళ్ళీ మావిగన్ మాటే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగా ఉండబోతున్నట్టు కూడా జగన్ వ్యాఖ్యానించారు. మావిగన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి. మావిగన్ కావాలనుకునేటువంటి వాళ్ళు తమకే ఓటేస్తారన్నారు జగన్. అమరావతితో మావిగను తేల్చుకుందామంటూ కూడా సవాలు విసిరారు. ప్రధానంగా మావిగన్ కు కట్టుబడి ఉన్నామంటూ కూడా జగన్ వ్యాఖ్యానించినటువంటి తీరును మనం చూస్తున్నాం. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అమరావతి ఏకీక రాజధాని అంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి 110 కిలోమీటర్ల క్యాపిటల్ కారిడార్, అమరావతి కారిడార్ కి సంబంధించినటువంటి అంటే పూర్తి స్థాయిలో 3 రాజధానులు అనేటువంటి అంశం నుంచి ప్లాన్ బి గా మావిగన్ ను మేము ప్రతిపాదిస్తున్నామని జగన్ చెప్పినటువంటి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి చర్చ కూడా సాగినటువంటి మనం చూసాం. వైసీపీ శ్రేణులు, వైసీపీ నేతలు కూడా క్షేత్రస్థాయిలోకి మావిగన్ యొక్క అంశం, మావిగన్ యొక్క ప్రాధాన్యతను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. 110 కిలోమీటర్ల రాజధాని కేవలం 15 నుంచి 20 వేల కోట్లతోనే నిర్మాణం పూర్తవుతుంది. శూన్యం నుంచి నగరాన్ని నిర్మించడం కన్నా ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ కి సంబంధించి 110 కిలోమీటర్ల క్యాపిటల్ కారిడార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా జగన్ గతంలో వ్యాఖ్యానించినటువంటి తీరును మనం చూసాం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి స్థాయిలో మావిగన్ ఇష్యూతో వైసీపీ నేతలు వెళ్లారు. తాజాగా మావిగన్ పైన మరోసారి మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇంతకీ జగన్ ఏమన్నారో ఓసారి విందాం. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. మా మాట ఒకటే, మా బాట ఒకటే, అదే మావిగన్. ఇది మాజీ ముఖ్యమంత్రి నోట వచ్చినటువంటి మరోసారి మాట. అంటే ఖచ్చితంగా మేము మావిగన్ తోనే ఎన్నికలకు వెళ్తాం. మావిగన్ వర్సెస్ అమరావతిగా వచ్చే ఎన్నికలు జరగబోతున్నాయి. మావిగన్ కావాలనుకునేటువంటి వారు మాకే ఓటేయండి అనేటువంటి రీతిలో జగన్ వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి మావిగన్ ఇష్యూని మరోసారి తీసుకురావడం మాత్రమే కాదు, 2029లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేటువంటి ఎన్నికలు మావిగన్ ను బేస్ చేసుకుని మాత్రమే జరుగుతాయి. అమరావతి వర్సెస్ మావిగన్ మాత్రమే ఉండబోతుంది అనేటువంటి ఇష్యూని ఆయన ప్రధానంగా చెప్పారు. ఎలా చూడొచ్చు పూర్తి అప్డేట్స్? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ తోనే వెళతాం, మావిగన్ తోనే తేల్చుకుంటాం. మావిగన్ కావాలనుకున్న వారు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి కావాలనుకున్న వారు టీడీపీకి ఓటేస్తారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక కలకలం రేపిందని స్పష్టంగా చెప్పచ్చు. అయితే గతంలో 2024 ఎన్నికల్లో మూడు రాజధానులతో ముందుకెళ్లిన జగన్ ఎన్నికల్లో బొక్కబోర్ల పడిన విషయం విదితమే. అయితే ఇక్కడ ప్రధానంగా మావిగన్ ఇటు తాము రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదంటూనే రాజధాని కారిడార్ అభివృద్ధి జరగాలి. గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు మావిగన్ ఏవైతే 3 ప్రాంతాలు ఏవైతే రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి కావాలి. గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు రాజధాని కారిడార్ ఏర్పాటు కావాలి. రాజధాని కారిడార్ ఏర్పాటైతే పరిశ్రమలు వస్తాయి. రాజధాని అంటే కేవలం అమరావతి కాదు, అమరావతి చుట్టూ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టే తాము మచిలీపట్నం వరకు రాజధాని కారిడార్ ను అభివృద్ధి చేయాలనే నేపథ్యంలో భాగంగానే మావిగన్ ని ప్రతిపాదించామంటూ గతంలో జగన్ స్పష్టం చేశారు. మరోసారి మావిగన్ పై ఆయన వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుంటూ ఏదైతే రాజధాని చుట్టూ అమరావతి చుట్టూ ఉన్న వివాదాలు, అమరావతి చుట్టూ ఉన్న రైతుల సమస్యల పైన కూడా ఆయన అడ్రస్ చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో రైతులకు అండగా వైసీపీ వెళ్ళినప్పుడు దాడులు జరిగాయి. అయితే దాడులను అటు వైసీపీ నేతలు కూడా ఖండించిన నేపథ్యం చూసాం. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో 3 రాజధానులంటూ ఎన్నికలకు జగన్ వెళ్లారు. వైజాగ్ లాంటి ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని ఉండాలి, పరిపాలనా రాజధాని వైజాగ్ లో పెట్టాలనుకున్న జగన్ కి గత ఎన్నికల్లో వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఎన్నికల ఓటమి తర్వాత జగన్ తన స్టాండ్ మార్చుకున్నారు.
అమరావతి స్థానంలో మావిగన్ ప్రతిపాదించారు. అమరావతి అభివృద్ధికి తాము అడ్డంకి కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి తాము వ్యతిరేకమంటూ జగన్ స్పష్టం చేసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగా అంటే ఒకవేళ అంటే మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా ఖర్చు వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని పదే పదే వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఒకవేళ మావిగన్ బేస్ చేసుకొని మావిగన్ వర్సెస్ అమరావతి గాని ఎన్నికలకు వెళ్తే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు? ఇక్కడ ప్రధానంగా రాబోయే ఎన్నికలు అటు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు ఎలా టర్న్ అవుతారు అనేది కూడా మనం చూడాలి సిరాజ్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు దాదాపు 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలను మనం ఈ రోజు అంచనా వేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ రాజధాని అమరావతి అనేది కేవలం కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యవహారం మాత్రమే గానే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ 3 ప్రాంతాల అభివృద్ధికి అటు వైసీపీ ఇటు టీడీపీ ప్రయత్నం చేస్తూనే కేవలం అమరావతికే అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క రాజధానిలో అవినీతి జరుగుతుంది, రాజధానిలో కన్స్ట్రక్షన్ జరగడం లేదు, రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షాలు పడితే అక్కడే నీళ్లు నిలబడుతున్నాయి, రాజధాని నీట మునుగుతుంది అనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రతిపాదించిన మావిగన్ అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయింది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఉన్న పెనుమాక, ఉండవల్లి, నిడుమర్రు లాంటి ప్రాంతంలో రైతులు భూసేకరణ వ్యతిరేకిస్తున్నారు. రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటే వారు వచ్చి జగన్ కలిశారు, మరోపక్క జిల్లా కలెక్టర్ కలిశారు. తాము గతంలో రాజధానికి భూములు ఇచ్చాం, మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, మరోసారి మళ్ళీ మా భూములు లాక్కుంటున్నారు అనే అంశాన్ని రాజధాని రైతు తెరపైకి తేవడంతో జగన్ కు మరోసారి రాజధాని ప్రాంతంలో పట్టు చిక్కడానికి జగన్మోహన్ రెడ్డి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు లాంటి ప్రాంతంలో ఉన్న రైతుల పరామర్శ యాత్రకు వెళ్ళినప్పుడు వైసీపీ నేతలపై దాడి జరిగింది. ఎక్కడైతే పోగొట్టుకున్నారో, ఏ ప్రాంతంలో అయితే జగన్ పోగొట్టుకున్నారో అదే ప్రాంతంలో మరోసారి తన పట్టు నిరూపించుకోవడానికి ఆయన విషయ ప్రయత్నం చేస్తున్నారు అనుకోవడం ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం రాజధాని ప్రాంతం కేవలం కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యవహారాన్ని మనం చూసినప్పుడు కేవలం అక్కడ 34 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటాయి. గుంటూరు జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కేవలం 34 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన వ్యవహారం అవుతుందా, లేక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభావం చూపుతుంది అనేది కూడా చూడాలి. గత ఎన్నికల్లో 3 రాజధానితో ముందుకెళ్లిన జగన్ బొక్కబోలబడిన విషయం నేపథ్యం తెలిసిన విషయమే. అయితే మరోసారి ఇటు రాజధానిని బేస్ చేసుకుని అమరావతి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి ప్రపంచ స్థాయి అంటే కూటమి నేతలు కూడా సిఆర్డీఏ ప్రాంతం, సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఈ తాడేపల్లి ప్రాంతం మొత్తం ఉంది కాబట్టి కృష్ణా జిల్లాని కూడా ఆల్మోస్ట్ మేము టచ్ చేసాం అనేటువంటిది వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు గతంలో మాదిరి కాకుండా ఈసారి మావిగన్ అనేటువంటిది ఖచ్చితంగా మేము ఉంది. ఎలాగైతే కూటమి నేతలు అమరావతి ఉంది, అమరావతి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి నిర్మాణంలో ఉంది అనేటువంటి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో, మావిగన్ అనేటువంటి ప్రచారాన్ని కూడా జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయంగా లేదా వ్యూహాత్మకమైనటువంటి రాజకీయం ఏదైనా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య చేశారంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాజధాని ప్రాంతంలో కొన్ని చోట్ల రైతులు వ్యతిరేకించడం వాస్తవం. ఎందుకంటే రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, 3 పంటలు పండే భూములు లాక్కుంటున్నారు అనే అంశం పైన కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏవైతే ఉండవల్లి, నిడుమర్రు, పెనుమాక లాంటి ప్రాంతాల్లో 3 పంటలు పండే చోట కూడా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రతిపాదించిన మావిగన్ వ్యవహారాన్ని చూస్తే మనకు ఎక్కడైతే గుంటూరు జిల్లా నుంచి మొదలుపెట్టి అటు మచిలీపట్నం వరకు ఆ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, రాజధాని కారిడార్ ఏర్పాటు చేయాలి. రాజధాని అంటే కేవలం అమరావతే కాదు, అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అమరావతికి తాము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరిగే అవినీతికి తాము వ్యతిరేకం అంటూ జగన్ ఇప్పటికే వ్యాఖ్యానించిన నేపథ్యం. అయితే నేడు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో అమరావతికి మద్దతు ఇచ్చేవారు టీడీపీకి ఓటేస్తారు, మావిగన్ కు మద్దతు ఇచ్చేవారు జగన్ కు ఓటేస్తారంటే ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన రేపిందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే వచ్చే ఎన్నికల వ్యూహంగా జగన్ 3 ఏళ్ల ముందుగానే మావిగన్ ప్రతిపాదించారు. మావిగన్ అంశాన్ని ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు కూడా
రాజధాని మావిగన్ ప్రతిపాదన అనే అంశాన్ని రాజధాని ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విస్తృత ప్రచారం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో 3 రాజధానుల విషయంలో భిన్న వైఖరి ప్రదర్శించిన జగన్ నేరుగా తాను ప్రతిపక్షంలో ఉండగా తాను అధికారంలో లేనప్పుడు ఆయన మావిగన్ ప్రతిపాదనతో మరోసారి కొత్త రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేశారనే ప్రకారం పేరుగా దొరుకుతుంది. రెడ్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోట మళ్ళీ మావిగన్ అనేటువంటి మాట వచ్చింది. ప్రధానంగా ఒకసారి మనం గమనించినప్పుడు 3 రాజధానుల దగ్గర నుంచి ప్లాన్ బి గా మావిగన్ ఉంటే బాగుంటుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఒక రాజధాని కారిడార్ ఏర్పడబోతుంది. ఇలా ఏర్పడితే చాలా వరకు కూడా ఆర్థికంగా మరింత పూర్తి స్థాయిలో ఖర్చు వికేంద్రీకరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందంటూ కూడా వైసీపీ ఒకే నినాదంతో ముందుకు వెళ్తుంది. కానీ తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి జగన్ మావిగన్ వర్సెస్ అమరావతి, వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. మావిగన్ కావాలి అనుకునే వాళ్ళు తమకే ఓటు వేస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి తీరును మనం చూస్తున్నాం. అమరావతి నిర్మాణాలు చేపట్టాలంటే లక్షల కోట్ల ఖర్చు కావాలి. అది డెవలప్మెంట్ అవ్వాలంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ అమరావతిలో పెట్టేటువంటి ఖర్చులో 10% ఖర్చు కేవలం అంటే 15,000 నుంచి 20,000 కోట్లు పెడితే మాత్రం అమరావతి కారిడార్ కాకుండా పూర్తి స్థాయిలో మావిగన్ను త్వరితగతిన అభివృద్ధి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనేది మాత్రం వైసీపీ స్టాండ్ గా కనబడుతుంది. దీంతో పాటుగా ఆల్రెడీ మావిగన్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణ దశలో కంప్లీట్ అయిపోయేటువంటి దశ, మరోవైపు పూర్తి స్థాయిలో విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి వైనం. కాబట్టి మావిగన్ అనేటువంటి అంశంతో క్షేత్రస్థాయిలో ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. తాజాగా మాజీ ముఖ్యమంత్రి మరోసారి మావిగన్ను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అమరావతితో మావిగను ఏదో ఒకటి తేల్చుకుంటామంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. చూడాలి, రాజధాని కేవలం అమరావతికే పరిమితం కాబోతుంది. అమరావతి ఒక కీలకమైనటువంటి రాజధానిగా ఉంటుందని కూటమి నేతలు అంటుంటే, అమరావతి 3 ప్రాంతాలు మరి ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా క్యాపిటల్ కారిడార్ ఉండాలి అనేటువంటి ఆలోచన వైసీపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి నేపథ్యం. కానీ అమరావతికి మేము ఎక్కడా వ్యతిరేకం కాదంటూ కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి తీరు చూడాలి. వచ్చే ఎన్నికల్లో మావిగన్ అమరావతి ఏం తేలబోతుంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి మరోసారి మావిగన్ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. కాబట్టి అవినీతి లేని రాజధాని కావాలి అంటే మావిగన్ కు ఓటు వేయాలి. మావిగన్ కావాలి అనుకున్నటువంటి వారు మాత్రమే వైసీపీకి ఓటు వేస్తారు అనేటువంటి రీతిలో జగన్ వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, వచ్చే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది, నిజంగా వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి గాని తీరు మారితే ప్రజలు ఏ రాజధానికి పట్టం కట్టబోతున్నారు, దీనిపైన మరింత ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.